హాయ్ ఎవ్రీవన్. వన్ మోర్ వ్లాగ్ వచ్చేసి ఏంటక్క గల్ల పెట్టే బానే నిండినట్టు ఉంది గదా అని అనుకుంటున్నారు గదా! సో, ఇక్కడ ఇలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకిలా అనన్నది లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతది. మనం చాలా వరకు మిడిల్ క్లాసోళ్ళం ఎలా ఆలోచిస్తామంటే, ఒక్కొక్క రూపాయి సేవ్ చేసుకొని పిల్లలకేదన్నా కొనియ్యాలి అని జెప్పేసి ఇలా ఆలోచిస్తా ఉంటాము. అండ్ అలాగే ఎవరైనా వెకేషన్స్‌కెళ్ళినప్పుడు స్టేటస్‌లు పెడితే ఒకటే మైండ్‌లో తిరుగుతది. మనం గూడా ఇట్లా పోతే బావుండు గదా అనిపిస్తది. కాకపోతే మనం సిట్యుయేషన్‌ని బట్టి మెదులుకుంటాం గదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయటికి ఎక్కడికన్నా ఒక హోటల్ కానీ, లేకపోతే ఎక్కడికైనా ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేస్తా ఉంటారు ఫ్యామిలీ. సో, మనం గూడా ఇట్లా ఎంజాయ్ చేస్తే మంచిగుండు. మనకు గూడా మన పిల్లల్ని ఇట్లా ఎంజాయ్ చేయనిస్తే మంచిగుండు అని చాలా వరకు ఆలోచిస్తాం. కాకపోతే ఏందంటే, సో, మన దగ్గర అంత డబ్బులుండవు ఎంజాయ్ చేయడానికి. కాకపోతే చూసి ఆనందిస్తా ఉంటాం. సో, అదే ప్లేస్‌లో మనం ఉన్నట్టు ఊహించుకుంటామనమాట. సో, మనం గూడా ఇట్లుంటే బావుండు గదా! అని ఏదో ఒక టైంలో అనిపిచ్చే ఉంటది గదా! నేను చెప్పింది రైటా? రాంగా? అనేది కామెంట్‌లో షేర్ చేయండి. ఇంతకీ గల్లాపెట్టెలో ఎన్ని ఎల్లుండొచ్చనేది కామెంట్‌లో షేర్ చేసుకోండి. గెస్ చేయండి చూద్దాము. ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఇట్లనే ఆలోచిస్తది. సో, మనం రూపాయి, రూపాయి దాచిపెట్టేది పిల్లల కోసమే. సో, ఏమైనా సరే ఇప్పుడు మనం ఒక రూ. 50 ఖర్చు పెట్టుకుంటున్నామంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రైట్ తాగుదాము అనిపిస్తది. కానీ ఆ 50 పిల్లలుంటే, ఆ రూ. 50 ఇంట్లోకి పిల్లకేదన్నా అయితది. సో, తను ఎంతో హ్యాపీగా ఫీల్ అయితది. ఏదైనా తీసుకెళ్తే అని జెప్పి, ఆ వేళ మాత్రమే ఆలోచిస్తాము. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఏదైనా సరే జెన్యూన్‌గా మాట్లాడుకోవాలి. మనం ఒక ఇంట్లోకెళ్ళి 500 లోటు తీసుకపోతే, అది మళ్ళీ ఇంటికి రానే రాదు. అక్కడి నుంచి అటే ఏవేవో ఖర్చులెళ్ళిపోతా ఉంటాయి. కానీ ఒకప్పుడు రూపాయికున్న విలువ ఇప్పుడు ఆ 500 గూడా లేకుండా పోయింది. అట్లుంది సిట్యుయేషన్. జనరేషన్‌లు మారుతున్న కొద్దీ డబ్బు విలువ గూడా పెరిగిపోతుంది. ఇంకోటేంటంటే నేనున్న జనరేషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్ అయినా, ఏదైనా సొంత అక్క చెల్లి ఫంక్షన్ అయినా మనకి ఒక పావులెత్తు బంగారం అట్లా పెట్టేది. కానీ ఇప్పుడు ఇట్లు ఫంక్షన్‌లయితే గూడా పావులెత్తు కాదా కనీసం 1 గ్రామ్ తీసుకోలే సిట్యుయేషన్ ఉంది. ఎందుకంటే 1 గ్రామ్‌కి దగ్గర దగ్గర 10, 15,000 అవుతున్నాయన్నమాట. సో, అంత అమౌంట్ మనం పెట్టలేము. మిడిల్ క్లాసోళ్ళం అసలే బంగారం కొనే స్టేజ్ అయితే లేదు. అందుకే బంగారం ఏసుకోలేక గిల్టు నగలేసుకొని మురిసిపోతా ఉంటాము. సో, చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. కానీ మన సిట్యుయేషన్ బట్టి మనం మెదులుకోవాలనమాట. చూస్తున్నారు గదా! ఫైనల్‌గా అయితే గల్లాపెట్టె నుంచి డబ్బులైతే వచ్చేసాయి. చూపిస్తున్నాను గెస్ చేయండి. ఎంతొచ్చింది ఏంటి అనేది ఎంతమంది గెస్ చేస్తారో చూద్దాం. లాస్ట్‌లో ఒక మాట చెప్తానన్నాను గదా! సో, మీరు పప్పులో కాలేసినట్టే అని జెప్పేసి. ఈ గల్లాపెట్టె అయితే నాది గాదు. మా చెల్లె వాళ్ళది. అసలు ఈ గల్లాపెట్టె నుంచి ఎంత అమౌంట్ ఎళ్ళింది? దీంతో ఏం జేశారు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ జేస్తాను. చాలామంది అనుకుంటాం డబ్బులు చూసినప్పుడు అబ్బో! బానే ఉన్నాయి గదా! అని జెప్పేసి అనుకుంటాం. కానీ అవి ఎన్ని రోజుల నుంచి జమ చేస్తే అన్ని డబ్బులు గావాలి చెప్పండి? అనుకోవడం వేరు, జమ చేయడం వేరని నా అభిప్రాయము. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. గెస్ చేయడం మర్చిపోవద్దు.